12-15 క్యాండిల్ వచ్చింది, టచ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ క్యాండిల్ పైన ఓపెన్ అయింది, ట్రెండ్ లైన్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది. వెన్ క్రాస్ ఇట్ ద క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో మీరు వెంటనే ఎంట్రీ అవుతారండి. అవ్వద్దు. లాస్ట్ టైం ఎక్కడైతే ట్రెండ్ లైన్ టచ్ చేసిందో అక్కడికి ఒక హార్జెంటల్ గీసుకోండి సపోర్ట్. ఎందుకంటే అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వెన్ క్రాస్ ఆ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో యూ బైట్. మనకి మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ తెలిస్తే చాలు, ప్రైజ్ యాక్షన్ ఒక్కటి చాలు. మీరు ఎన్ని స్ట్రాటజీ అయినా పట్టుకోండి, ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న కింగ్ బార్ అయినా పట్టుకోండి, ఇంకా వేరేది ఎన్ని స్ట్రాటజీలు అయినా పట్టుకోండి, మీరు చివరికి రావాల్సింది ప్రైజ్ యాక్షన్ దగ్గరికి. ఇప్పుడు ఆ ప్రైజ్ యాక్షన్ అసలు మనం ఎలా వాడాలి ఆ ప్రైజ్ యాక్షన్ ఇప్పుడు అది తెలుసుకుంటే చాలు. అబ్బా మీకు ఏది అవసరం లేదు, ప్రైజ్ యాక్షన్ ఒక్కటి వాడండి, అది ఎలా వాడాలో తెలుసుకోండి, అది ప్రాక్టీస్ చేయండి. యూ మేక్ పర్ఫెక్ట్, యూ ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఎర్న్ చేస్తారు మీరు. ఎందుకు రావు? ఎందుకంటే డిపెండ్ అయ్యేదే ప్రాఫిట్స్ మీద. ఇప్పుడు మొత్తం మనం ఇవన్నీ డిలీట్ చేద్దాం, ఆల్ డ్రాయింగ్స్ తీసి ఇప్పుడు మనం ప్రైజ్ యాక్షన్ అసలు సపోర్ట్ ఎక్కడ ఉంటుంది మనకు. ప్రైజ్ యాక్షన్లో మెయిన్ కావాల్సిన ఏంటి? ట్రెండ్ లైన్, సపోర్టు, రెసిస్టెన్స్, అవునా కదా? ఇవి బ్రేక్అవుట్ ఇస్తానే కదా. మరి ఎక్కడ బ్రేక్అవుట్ ఇస్తాయి, ఎలాగా ఫేక్ బ్రేక్అవుట్ ఎలాగా, ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, 15 minutesలోకి వెళ్తే ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది. సపోజ్ ఈ రోజుదే చూద్దాం, ఈరోజు ప్రైజ్ యాక్షన్ ఎలా వర్కౌట్ అయిందని చూద్దాం మనం. ఇక్కడ 25 సపోర్ట్ ఎక్కడ ఉందండి మనకి? ఇక్కడ చూడండి, సపోర్ట్ అని దేన్ని అంటాం, ట్రెండ్ లైన్ అని దేన్ని అంటాం? మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే మనకి సపోర్ట్ తీసుకుందో దాన్ని సపోర్ట్ అంటాం. మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో దాన్ని సపోర్ట్ అంటాం. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ ఉందండి? 1, 2, 3. ఇక్కడ 3 times మనకి అక్కడ ప్రైస్ రావడం, మళ్ళీ బౌన్స్ అవ్వడం, మళ్ళీ రావడం, మళ్ళీ బౌన్స్ అవ్వడం, మళ్ళీ రావడం, మళ్ళీ బౌన్స్ అవ్వడం, ఇలా జరిగిందంటే దాన్ని సపోర్ట్ అంటాం. ఓకేనా? ఇక్కడికి వచ్చింది బై అయింది, ఇక్కడికి వచ్చింది బై అయింది, ఇక్కడికి వచ్చింది బూస్ట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది బూస్ట్ అవ్వచ్చు, కిందకు వచ్చేయచ్చు. ఎలా కన్సిడర్ చేస్తాం? మళ్ళీ కిందకు వస్తే ఎక్కడ వరకు రావచ్చు అది చెప్పుకుందాం. అప్పుడు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, ఓకే, ఈ సపోర్ట్ని డ్రా చేసి పెట్టుకుందాం. ఓకే, ఈరోజు ప్రైజ్ యాక్షన్ ఎట్ట వరకు అని చూద్దాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈరోజు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని బేస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు మార్కెట్ చెప్తున్నానండి. ఇక్కడ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, కాసేపు ఇక్కడ సస్టైన్ అయ్యి మార్కెట్ ఒక్క బౌన్స్ ఇచ్చింది. ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. ఇచ్చి మళ్ళీ కిందకి యాజ్ మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది మార్కెట్. ఇప్పుడు ట్రెండ్ లైన్ చూస్తే, ట్రెండ్ లైన్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చిందండి. ట్రెండ్ లైన్ వచ్చింది కదా ఇక్కడికి. ట్రెండ్ లైన్ ఎప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయాలంటే, ట్రెండ్ లైన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ లైన్ అనేది ఎప్పుడు మినిమం 3 టచ్ అవ్వాలి. మినిమం 3 క్యాండిల్స్ మన ట్రెండ్ లైన్ టచ్ అవ్వాలి, అప్పుడే ట్రెండ్ లైన్ కన్సిడర్ చేయండి. 3 క్యాండిల్స్ టచ్ అవ్వకపోతే అది ట్రెండ్ లైన్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 3 టచ్ అవ్వాలి. ఇక్కడ అన్ని 1, 2, 3, 4, 4 క్యాండిల్స్ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ పై బౌన్స్ అవుతున్నాయి అంటే ఇదొక ట్రెండ్ లైన్గా మనకు సూట్ అయింది. ఓకేనా? ఈ ట్రెండ్ లైన్ మనకి ఎప్పుడు బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. అవునా కాదా? ఎస్సా నో ఆర్ కామెంట్ చేయండి. ఇలా మీరు అనుకున్నట్టయితే అబ్జల్యూట్లీ రాంగ్ అండి. ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో మీరు వెంటనే ట్రేడ్ తీసుకుంటే అబ్జల్యూట్లీ అది రాంగ్. ఇప్పుడు అది ఎందుకు రాంగ్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ట్రెండ్ లైన్ మనం గీద్దాం. ఇప్పుడు ట్రెండ్ లైన్ ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడ ఈ క్యాండిల్కి టచ్ అవి ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు వచ్చిందండి. వచ్చి కొంచెం పైకి గీసుకుంటాం, మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుందా రాదు చూస్తాం మనం క్యాండిల్ని. అవునా? ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. ఈ క్యాండిల్ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ చూడండి. ఈరోజు మార్కెట్ చెప్తున్నా 12-15 క్యాండిల్ వచ్చింది, టచ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ క్యాండిల్ పైన ఓపెన్ అయింది, ట్రెండ్ లైన్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది. వెన్ క్రాస్ ఇట్ ద క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో మీరు వెంటనే ఎంట్రీ అవుతారండి. అవ్వద్దు. లాస్ట్ టైం ఎక్కడైతే ట్రెండ్ లైన్ టచ్ చేస్తుందో అక్కడికి ఒక హార్జెంటల్ గీసుకోండి సపోర్ట్. ఎందుకంటే అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది.
వెన్ క్రాస్ ఆ సపోర్ట్ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో యూ బైట్, మీరు సెల్ చేస్తారు. ఓకేనా, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ కొంచెం ట్రెండ్ లైన్ పైకి పెట్టుకుంటారు. ఎక్కడి వరకు రావచ్చండి మరి? ఇది ఫస్ట్ టార్గెట్. ఇది ఎక్కడైతే ఉందో అది ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఎక్కడైతే పెట్టుకుంటాం, ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇది. మనకి 2 టార్గెట్స్ అయితే ఇచ్చేసింది. ఫైనల్ టార్గెట్ ఎక్కడ ఉంది? ఫైనల్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, ఫైనల్ సపోర్ట్ ఇది. ఇక్కడ వరకు వచ్చింది. ఒక్కసారి ట్రెండ్ లైన్ మనం గీసుకున్న తర్వాత ఎక్కడ వరకు వచ్చింది? ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 280 పాయింట్స్. ఓన్లీ 1 ట్రేడ్లో 280 పాయింట్స్. ఎన్ని క్యాండిల్స్లో వచ్చిందండి? 1 2 3 క్యాండిల్స్లో ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్కి వచ్చేసింది. ఎన్ని పాయింట్? 240 పాయింట్స్ వచ్చేసింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ చూడండి. ఇది మీకు ఇందాక చెప్పిన పాయింట్ ఇదేనండి. మీకు ట్రెండ్ లైన్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 1 2 3 టైమ్స్ టచ్ అయింది. మనం ఓకే ట్రెండ్ లైన్ కన్సిడర్ చేసాం. ట్రెండ్ లైన్ కన్సిడర్ చేసిన తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, క్లోజ్ అయ్యింది క్యాండిల్. ఓకే కరెక్ట్, 1 పాయింట్ కరెక్ట్. ఇందాక చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటండి? దానికి ముందున్న క్యాండిల్ ఏదైతే క్లోజ్ టచ్ అయి పైకి వెళ్ళిందో అక్కడ ఒక హారిజంటల్ లైన్ గీసుకోండి. దాన్ని క్రాస్ చేసిన తర్వాతే మీరు బయింగ్కి ప్లాన్ చేయండి అని చెప్పాను మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ట్రెండ్ లైన్ వేసుకున్నాం. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు ఎంట్రీ అయ్యారా? వెంటనే స్టాప్ లాస్ కొట్టేసింది. మీరు ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్కి వెంటనే మీరు అయ్యి ట్రెండ్ లైన్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు, వెంటనే మీకు స్టాప్ లాస్ కొట్టేసింది. ఇందాక మీకు ఏం చెప్పాను? దానికి ముందు టచ్ చేసిన క్యాండిల్స్ దగ్గర ఒక హారిజంటల్ గీసుకోండి, దాన్ని క్రాస్ చేస్తేనే మీరు ఎంట్రీ తీసుకోండి. అంటే ఎంట్రీ పాయింట్ ఎక్కడండి? మనకి ఇక్కడ ఇది మన ఎంట్రీ పాయింట్. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ రాలేదు. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? ట్రెండ్ లైన్ క్రాస్ చేసింది. ఓకే, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి? దానికి ముందు టచ్ చేసిన ట్రెండ్ లైన్ని వెన్ క్రాస్ చేస్తే మీరు వెంటనే ఎంట్రీ అవ్వచ్చు. బట్ ఎక్కడ క్రాస్ చేయలేదే కాబట్టి మీరు ఇది నో ఎంట్రీ.